ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే స్పీకర్కు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దానం నాగేందర్, కడియం శ్రీహరి. తనకు స్పీకర్ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదన్నారు దానం నాగేందర్. ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన ఫిరాయింపు ఎమ్మెల్యేల సమావేశానికి కడియం డుమ్మా కొట్టారు. దానం నాగేందర్, కడియం శ్రీహరితో రాజీనామా చేయించే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. రాజీనామా చేసేందుకు సిద్ధమంటున్నారు దానం నాగేందర్. ఈ నేపథ్యంలో ఇటు దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ ఆ రోజు డుమ్మా కొట్టడానికి కారణం ఏంటి? మరి ముఖ్యంగా ఇప్పుడు రాజీనామాకు సిద్ధపడుతున్నారా? ఒకవేళ రాజీనామాకు సిద్ధపడుతూ ఉంటే కనుక దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఏంటి? ఎటువంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి? ఇటు కాంగ్రెస్ ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వబోతోంది? లేకపోతే కాంగ్రెస్ నుంచి కాకుండా ఇటు బీఆర్ఎస్లోనే ఉంటున్నామంటూ చెప్పుకొచ్చిన నేపథ్యం కొన్ని సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరికీ సంబంధించి ఏం జరగబోతోంది? ఇటు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు కూడా రాజీనామా చేయబోతున్నారా? అందుకే నా డుమ్మా కొట్టింది, లేకపోతే ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి అన్వేషించే ప్రయత్నంలో ఉన్నారా? ఇంట్రెస్టింగ్గా 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చింది 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. కానీ స్పీకర్కు ఎలాంటి వివరణ ఇవ్వలేదు దానం నాగేందర్, కడియం శ్రీహరి. తనకు స్పీకర్ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదంటున్నారు దానం నాగేందర్. ఇంట్రెస్టింగ్, తనకు ఎటువంటి నోటీసులు అందలేదంటున్నారు దానం నాగేందర్. ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన భేటీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీకి కడియం శ్రీహరి కూడా హాజరు కాలేదు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరితో రాజీనామా చేయించే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అంటూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజీనామా చేసేందుకు దానం సిద్ధమంటున్నట్టుగా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతున్న క్రమంలో ఏం జరుగుతోంది? వీళ్ళిద్దరూ ఇటు కాంగ్రెస్లోనే ఉంటారా, ఉండబోతున్నారా? రాజీనామా అంశం ఎందుకు తెర మీదకి వస్తోంది? ఏం జరుగుతోంది? ఒకవేళ రాజీనామా చేస్తే ఎప్పటికెలా చేసే అవకాశం ఉంది? డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రతినిధి మధు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ అప్డేట్గా మాట్లాడుకుందాం. మధు, ఇటు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు రాజీనామా చేయబోతున్నారా? ఒకవేళ చేస్తే ఎప్పుడు? ఎగ్జాక్ట్ కాస్త క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది గత ఒక వారం 10 రోజుల నుంచి. ఎందుకంటే ముఖ్యమంత్రి భేటీలో కడియం శ్రీహరి హాజరు కాలేదు, కొన్ని రీజన్ చెప్పినా కానీ. తర్వాత దానం నాగేందర్ హాజరైనప్పటికీ కూడా దానం నాగేందర్ పైన ఖచ్చితంగా వేటుపడే అవకాశం ఉంది, మనందరికీ తెలిసిందే లీగల్ గా కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన గెలిచి కాంగ్రెస్ పార్టీ గుర్తు పైన ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేశారు. అది ఆ పార్టీ ఫిరాయింపు కిందకు వస్తుంది. అది కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన వేటుపడే అవకాశం ఉంది. తర్వాత కడియం శ్రీహరి కూతురు ఎంపీగా నిలబడితే ఆమెను గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేశారు. రీసెంట్ గా ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు, ఖచ్చితంగా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాను నేను, దానికి రీజన్ కవిత పైన లిక్కర్ కేసు ఉండడమే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో జాయిన్ అయినా రీసెంట్ గా ఒప్పుకున్నారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, స్పీకర్ నోటీసులు ఇచ్చిన తర్వాత. కాబట్టి దాదాపు ఇద్దరి రాజీనామాను ఆమోదింపజేసే అవకాశం ఉంది. ఒకటి ఖైరతాబాద్, మరొకటి స్టేషన్ కన్పూర్లో ఉప ఎన్నిక రానుంది. వీటితో పాటు ఇంకా 2 కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చర్చ అయితే కొనసాగుతుంది. ఒకటి భద్రాచలం తెల్లాపూర్ ఉంటే, మరొకటేమో పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, అది కూడా ఉప ఎన్నిక వస్తుంది అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం వీళ్ళిద్దరు స్టేట్మెంట్ వెనుక ఖచ్చితంగా 2 ఉప ఎన్నికలు రానున్నాయి. దాంట్లో మొదట ఉప ఎన్నికలు వచ్చేటువంటిది కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరు ఉప ఎన్నికలు రానున్నాయి స్పీకర్ నిర్ణయం మేరకు. అంటే ఇద్దరు ఇప్పటికే దానం నాగేందర్ రాజీనామా చేస్తాననేటువంటిది అధిష్టానానికి చెప్పారు. తర్వాత కడియం శ్రీహరి కూడా కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చాలా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఎక్కడ పోయినా కూడా ఏ పార్టీలో ఉన్నారనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి రాజీనామా చేయడానికి సుముఖంగా ఉన్నట్టుగా అయితే చర్చ అయితే కొనసాగుతా ఉంది. సో ఈ రోజు దానం నాగేందర్ నాకు స్పీకర్ నోటీసు ఇంకా అందలేదు అనేటువంటి స్టేట్మెంటే కాస్త విస్మయానికి గురి చేస్తా ఉంది. స్పీకర్ కార్యాలయం ఏమో 10 మందికి పంపామంటున్నారు, ఇంకా దానం నాగేందర్ ఏమో నాకు ఇంకా నోటీస్ రాలేదు అంటున్నారు. కాస్త కన్ఫ్యూజన్ ఉంది ఏం జరుగుతుంది అనేటువంటి. ఖచ్చితంగా ఈ 2 స్థానాల్లో ఉప ఎన్నిక అన్నట్టుగా చర్చ అయితే కొనసాగుతుంది. అంటే ఇక్కడ ఏమైనా ప్రెషర్ ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరి మీద ప్రెషర్ ఉందా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళగా రాజీనామాకు సిద్ధపడుతున్నారా, లేకపోతే ఒకవేళ వాళ్ళంతా వాళ్ళకి రాజీనామాకు సిద్ధపడుతూ ఉంటే ప్రత్యామ్నాయ అంశాలకు సంబంధించి ఎందుకు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడం జరుగుతుందంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇక్కడ కనిపిస్తోంది. సో దానం నాగేందర్ గతంలో కొద్ది రోజుల క్రితం చర్చ కూడా జరిగింది. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ పోటీలో తాను కూడా ఉంటాను, లేకపోతే తాను నిలబడతాను, ఈ నేపథ్యంలో రాజీనామా చేయబోతున్నాను అన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవ కాదనే విషయం పక్కన పెడితే ఈ కాంటెక్స్ట్ ఏమైనా కనిపిస్తోందా? ఈ కాంటెక్స్లోనే ఇప్పుడు రాజీనామా చేసే అవకాశం ఉందా దానం నాగేందర్? ఇటువంటి ఆలోచన కడియం శ్రీహరికి ఏమైనా ఉందా? అఫ్కోర్స్ కానీ ఇక్కడ స్పేస్ అయితే కనిపించట్లేదు. సో
అంటే ఆల్రెడీ దానం నాగేందర్ పైన వేటుబడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఓపెన్ గా. ఎందుకంటే ఖచ్చితంగా స్పీకర్ చర్య తీసుకునే సిచ్యువేషన్ ఉంది. సో కాబట్టి ఆయన రాజీనామా చేయాలనుకుంటారు. యాక్చువల్గా అయితే మొదట్లో జూబ్లీస్ నుంచి పోటీ చేయాలన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ముందు ప్రతిపాదించారు. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని నిరంతరించినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ జూబ్లీస్ లో పోటీ చేస్తే హైదరాబాద్ రాజీనామా చేసి హైదరాబాద్ లో ఓడిపోతామనే భయంతో జూబ్లీస్ కి వచ్చారనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి దాన్ని నివారించినట్టుగా తెలుస్తా ఉంది. సో లీగల్ గా ఫ్యూచర్ లో రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా కాపాడుకునే హామీ ఇచ్చినట్టుగా చర్చ కొనసాగుతా ఉంది దానం నాగేందర్ కి. కాబట్టి దానం నాగేందర్ రాజీనామా చేయడానికి సుముఖంగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. దీనితో పాటు కడియం శ్రీహరి కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి కడియం శ్రీహరి పరిస్థితి ఏంటి? ఎందుకంటే కడియం శ్రీహరికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమైనా హామీ ఇచ్చిందా, లేకపోతే కడియం శ్రీహరికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఆలోచించుకుంటున్నారా? ఆల్టర్నేటివ్స్ ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా కడియం శ్రీహరికి సంబంధించి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయనకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తుందా? అంటే వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా చూపించే ప్రయత్నం చేస్తుందా కడియం శ్రీహరి విషయంలో మధు? అంటే ఎగ్జాక్ట్లీ కడియం శ్రీహరి పైన కూడా వేటు పడే అవకాశమే ఉంది. మనం ఇలాగా మాట్లాడుకున్నట్టుగా ఆయన కూడా రాజీనామా చేయడానికి సుముఖంగా ఉన్నట్టుగా చర్చ కొనసాగుతుంది. దానికి స్టేట్మెంట్ ఒక వారం రోజుల క్రితం చేసినటువంటి స్టేట్మెంట్ కవిత వల్ల పార్టీ వీడాను అనేటువంటిది. కాకపోతే కడియం శ్రీహరి మాటలు విషయానికి గురి చేస్తా ఉన్నాయంటూ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని చెప్పినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ ఈ రోజు అవినీతి జరిగిందని పార్టీ పైన ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో కాబట్టి కాస్త చర్చ అయితే కొనసాగుతుంది. సో కడియం దానం ఇద్దరు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్ లో నడుస్తా ఉంది. ఆ రెండింటి ద్వారా ఫేస్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే అంటే అధిష్టానం వాళ్ళిద్దరు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాజీనామా చేయడానికి సన్నద్ధం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మాకు ఇంకా నోటీస్ రాలేదు స్పీకర్ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నట్టుగా కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ తో పాటే ఉప ఎన్నిక జరిగితే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కానీ ప్రజా వ్యతిరేకతను తట్టుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత ఈ ఉప ఎన్నికలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టుగా చర్చ ఉంది. బట్ కడియం శ్రీహరికి సంబంధించి ఎందుకంటే ఉప ఎన్నిక వస్తే కనుక ఆబ్వియస్లీ అక్కడ ఆయన మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం క్లియర్ కట్ గా కనిపిస్తోంది. కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి వెళ్ళిపోయారు అనే ఫిరాయింపు అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో రాజీనామా చేసి అక్కడ ఎన్నికలు గెలిచి లేదు నాకున్న క్రెడిబిలిటీ అని ఆ అంశం తెర మీద తీసుకొచ్చి వెళ్ళే ఆలోచనలో ఉన్నారా, లేకపోతే ఇంకేమైనా ఆలోచన ఉందా మధు? ఎగ్జాక్ట్ అంటే ప్రెషర్ కూడా పెరుగుతా ఉంది. ఒకటి దానం నాగేందర్ తర్వాత కడియం శ్రీహరి ఇద్దరు రాజీనామా చేస్తే ఆల్రెడీ స్టేషన్ గన్పూర్ లో రాజయ్య మాజీ ఉప ముఖ్యమంత్రి ఆయన అభ్యర్థిగా ఉంటారనేటువంటి ప్రకటన కేటీఆర్ ఆల్రెడీ చేసేసారు. కేర్లింగపల్లిలో చూస్తేనేమో ఫిరాయింపు ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాల్లో జరుగుతా ఉంది. ఈ రోజు గద్వాల కూడా జరిగింది. సో ఖైరతాబాద్ లో నెక్స్ట్ కూడా సభ పెట్టడానికి పార్టీ సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఖైరతాబాద్ లో కూడా చాలా మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పైన. అదే ప్లేస్ అవుతుందని బీఆర్ఎస్ అనుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానం రాజీనామా చేయడానికి సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే వేటు వేస్తే పరువు పోతుంది. దానికంటే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. కడియం శ్రీహరి కూడా ఇందాక సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆ మచ్చ ఉండకుండా ఉండడానికి రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. రైట్ మరి ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ఒక ప్రశ్నను పోల్ రూపంలో ఆర్టీవీ ఇటు ప్రేక్షకుల ముందు ఉంచింది. ఒక్కసారి ఆ పోల్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. దానం నాగేందర్ కడియం శ్రీహరి రాజీనామా అంశానికి సంబంధించి పోల్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేసింది. దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి రాజీనామా చేస్తే తిరిగి గెలుస్తారా అని ఒక ప్రశ్నను ఆర్టీవీ ప్రేక్షకుల ముందు ఉంచింది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అరౌండ్ 50-50% గెలుస్తారంటూ 50% మంది అంటూ ఉంటే గెలవరని చెప్పి 50% మంది, దాదాపుగా ఆ 50-50%కి అటు ఇటు చాలా దగ్గరలోనే ఆ కాంటెస్ట్ ఉందని చెప్పుకోవాలి. సో ఈ ప్రకారం చూసుకుంటే ఒకవేళ ఎన్నికలు ఉప ఎన్నిక కనుక రాజీనామా తర్వాత ఉప ఎన్నిక కనుక వస్తే ఆ కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే ఆ ఫైట్ కావచ్చు, ఆ టైట్ ఫైట్ కావచ్చు, అఫ్ కోర్స్ ఆ ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. 40-50% రెండు విషయాల్లో కూడా 40-50% లేదా 50-60%, 40-60 ఆ మధ్యలోనే ఉందని చెప్పుకోవాలి. 40-60, 50-50, 60-40 ఈ రేషియో కనిపిస్తుంది. కాబట్టి ఒక టైట్ ఫైట్ అయితే మాత్రం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు కనుక ఒకవేళ రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక కనుక వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? గెలిచే అవకాశాలు ఏ స్థాయిలో ఉంటాయి? ఇండివిజువల్గా అంటే ఇండివిజువల్ ప్రొఫైల్ చూసి అక్కడ ఓటు వేసే అవకాశం ఉంటుందా, లేకపోతే పార్టీకి సంబంధించిన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారా? ఈ రెండింటికి సంబంధించి మీరేమనుకుంటారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి దానం నాగేందర్ రియాక్ట్ అవుతున్నారు. ఆయన ఏమంటారో చూద్దాం.
స్పీకర్ గారు నోటీస్ మీద ఆధారపడి ఒక్కొక్కళ్ళు రిప్లై ఇస్తా ఉన్నాము. మరి మాకు ఇంకా రాలేదు. మాకు వచ్చిన తర్వాత మేము ఇచ్చిన నోటీసుల సారాంశాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా మేము మా లీగల్ గా కూడా ఒపీనియన్ తీసుకొని దాన్ని రిప్లై ఇస్తాం. ఈరోజు సిసి రోడ్లు, సివరేజ్ లైన్స్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా రెడ్డి కాలనీలో ఎప్పటి నుండో ఉన్నటువంటి సమస్య. మరి వాళ్ళు రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు 2-3 సార్లు మాకు రిప్రజెంటేషన్ చేశారు. కొన్ని కారణాల వల్ల ఇక్కడ డిలే అయింది. దానికి వాళ్ళతో క్షమాపణ కోరుకుంటూ రాబోయే రోజుల్లో కాలనీ సమస్యనే కాదు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మా స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి అన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి శక్తివంతంగా ఇక్కడ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.